నేను వెళ్ళేసరికి పిల్లలు వస్తువుగా రెడీ అయి ఉంటారు. మూవీకి వెళ్ళి అటు నుంచి అటే రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి ఇంటికి రావాలి. Rock, paper, scissors. Rock, paper, scissors. Rock, paper, scissors. Rock, paper, scissors. Daddy. Daddy. బన్నీ, అను, కీర్తి మీరు ఇంకా రెడీ అవ్వలేదేంటి? దేనికి డాడీ? మమ్మీ ఏం చెప్పలేదా మీకు? లేదు డాడీ. మమ్మీ ఎక్కడుంది ఇప్పుడు? పైన ఉంది డాడీ, బెడ్రూమ్ లో. సరే పదండి. వసు గారు రండి. వచ్చారా? కాఫీ తీసుకురానా? నేనేం చెప్పాను మీకు? మీరేం చేస్తున్నారు? మీరేం చెప్పారు నాకు? ఫోన్లో చెప్పాను కదా. ఆ, ఇంటికి వస్తానని చెప్పారు. దేనికి వస్తున్నానని చెప్పాను? ఎందుకు ఇంటికి వస్తారు? ఆఫీస్లో వర్క్ అయిపోయి ఉంటుంది, అందుకే వచ్చారు. ఇంత ఎర్లీగా ఇంటికి ఎందుకు వచ్చాను? త్వరగా అయిపోయి ఉంటుంది. ఏంటండి, బయటికి తీసుకెళ్ళమని పిల్లలు అడిగారు కదా. అవును, అడిగారు. మీరు మీటింగ్ ఉందని చెప్పారు కదా. మీటింగ్ అయిపోయింది, ఇంటికి వస్తున్నాను, సినిమాకి వెళ్దాం, పిల్లల్ని రెడీ చేసి మీరు రెడీగా ఉండమని చెప్పలేదా నేను? ఆ, ఎప్పుడు చెప్పారు? ఫోన్లో చెప్పాను కదండి. ఫోన్లోనా? అలా ఏం చెప్పలేదే మీరు. ఓ మై గాడ్, చెప్పానండి. మీరు చెప్తే రెడీ అయ్యేవాళ్ళము. చెప్పానంటున్నాను కదా. చెప్పలేదంటున్నాను కదా. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? మరి నేను అబద్ధం చెప్తున్నానా? మీరు సరిగ్గా వినలేదు. మీరు సరిగ్గా చెప్పలేదు. నేను క్లియర్గా చెప్పాను. నేను క్లియర్గానే విన్నాను. ఓ గాడ్, అయితే తప్పు నాదా? లేకపోతే నాదా? ఖచ్చితంగా తప్పు మీదే. 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 సరే, నాదే. అవును, నాదే. చెప్పానా? ఒప్పుకున్నారా? ఆ, ఫస్ట్ తప్పు నాదే అని మీరు చెప్పారు. ఓ మై గాడ్, నేనేం తప్పు చేయలేదండి, మీరే తప్పు చేశారు. లేదు, మీరే. మీరు సరిగా వినలేదు. మీరు సరిగా వినలేదు. అరే, నేనెప్పుడు మిస్టేక్స్ చేయనండి. నేను చేయను. మరెందుకు రెడీ అవ్వలేదు? రెడీ అవ్వమని మీరు చెప్పలేదు. అరే, చెప్పానంటున్నాను కదా. చెప్పలేదు అంటున్నాను కదా. అయ్యో, నేను చెప్పానండి. చూడు బన్నీ, మీ మమ్మీ ఎలా అబద్ధాలు ఆడుతున్నారు. ఆయనే అబద్ధాలు చెప్తున్నారు. తన యాబ్సెంట్ మైండ్ లో ఉన్నారు. నేనేం యాబ్సెంట్ మైండెడ్ గా లేను. మీరే సరిగ్గా కన్వే చేయలేదు. ఎందుకు చేయలేదు డాడీ? చేశానమ్మా. ఏం చేయలేదు. ఇదిగో, మీరు ఇలా అంటే నేనేం చేయలేను. నేను కూడా ఏమీ చేయలేను. నేను మీతో మాట్లాడను. నేను మీతో మాట్లాడను. నేను నా మాట మీద ఉంటాను. నేను నా మాట మీదనే ఉంటాను. మమ్మీ, డాడీ, అది మనం అది అయ్యో, చుకు చుకు
సినిమాకి వెళ్దాం. పిల్లల్ని రెడీ చేసి మీరు రెడీ అవ్వండి. ఓకేనండి. ఓకే ఓకే. బన్నీ బన్నీ మమ్మీ డాడీ మనల్ని బయటికి తీసుకెళ్తారనుకుంటే గొడవ పడ్డారేంటి? అందుకు కారణం బండి వాళ్ళ మమ్మీయే కాదు, డాడీ కూడా కారణమే. డాడీ తప్పేముంది? అప్పుడు కొత్త మమ్మీ తప్పు కూడా లేదు. ఆగండి ఆగండి ఆగండి, మీరు గొడవ పడకండి. మమ్మీ డాడీ గొడవలు సాల్వ్ చేసి మనం బయటకు వెళ్దాం. అది ఎలాగో ఆలోచించండి. ఒక పని చేస్తే నానమ్మ చెప్తే మమ్మీ డాడీల్ని కలుపుతుంది కదా. అమ్మో, నానమ్మకి చెప్తే ఇంకా గొడవ అవుతుంది. తాతయ్య ఏమో ఇంట్లో లేరు. అవును, సుమంగళి అమ్మమ్మతో చెప్దామా? అప్పుడు చాలా పెద్ద గొడవ అవుతుంది. ఆ అమ్మమ్మ వెరీ డేంజర్. కరెక్టే బన్నీ, ఆవిడతో అస్సలు చెప్పకూడదు. పెద్దనాన్న పెద్దమ్మతో చెప్తే, పిన్ని బాబాయ్తో చెప్తే, వీళ్ళెవ్వరితో కాదు, మనమే సాల్వ్ చేయాలి. మనం చెప్తే మమ్మీ డాడీ వింటారా? వినేలా చెయ్యాలి. మనం ఇంటి నుంచి వెళ్ళిపోతామని మమ్మీ డాడీల్ని బెదిరిస్తే, స్కూల్కి వెళ్ళము, బోన్ చెయ్యము, హోంవర్క్ చెయ్యము అని అలిగితే, మమ్మీ డాడీల మీద మనం కోప్పడితే, మమ్మీకి ఇంకా కోపం రివర్స్లో మనల్ని తిడుతుంది. అవును, డాడీ కూడా సీరియస్ అవుతారు. ఈ ప్లాన్ వద్దు. ఒక పని చేద్దాం, మన ముగ్గురం కలిసి మమ్మీ డాడీని ఎత్తుకెళ్ళి ఒక ప్లేస్లో పడేద్దాం. ఏంటి, మనం ముగ్గురం మమ్మీ డాడీని ఎత్తుకుంటామా? ముగ్గురం కలిసి ఒక్కరిని కూడా ఎత్తలేము. అవును, వాళ్ళు చాలా వెయిట్ ఉంటారు. ఇంకో పని చేద్దాం, డాడీకి మమ్మీలా, మమ్మీకి డాడీలా ఫోన్ చేసి సారీ చెప్దాం. మరి మమ్మీ డాడీల వాయిస్ ని మిమిక్రీ చేయడం రాదు కదా, మన వాయిస్ ను వాళ్ళు గుర్తుపట్టేస్తారేమో. అయితే సారీ అని లెటర్ రాసి మమ్మీ ఇచ్చిందని డాడీకి, డాడీ ఇచ్చారని మమ్మీకి ఇద్దామా? మన హ్యాండ్ రైటింగ్ మమ్మీ డాడీలు గుర్తుపడతారు. మరి ఏం చేద్దాం? ఎస్, మమ్మీ డాడీలని కలిపే మంచి ఐడియా వచ్చింది. ఏంటది? వెయిట్ అండ్ వాచ్. నేను కాల్ చేసినప్పుడు తను సరిగ్గా వినలేదేమో. పిల్లలు అల్లరి చేస్తున్నట్టు ఫోన్లో వినిపించింది కూడా. ఆ గొడవలో తనకి వినిపించలేదేమో. ఆయన ఫోన్ చేసినప్పుడు పిల్లలు బాగా అల్లరి చేస్తూ అరిచారు. ఆ అరుపుల్లో ఆయన చెప్పింది సరిగ్గా వినిపించలేదేమో. ఇలా గొడవపడి కామ్గా ఉండే బదులు కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఈ పాటికి సినిమా హాల్లో ఉండేవాళ్ళం.
ఆయనతో అనవసరంగా గొడవ పడ్డాను. లేదంటే ఈ పాటికి సినిమా చూస్తూ ఉండేవాళ్ళం. తప్పెవరిదైనా కానీ అపాలజీ చెప్తే బయటికి వెళ్ళొచ్చు. సారీ చెప్తే ఆయన పిల్లల్ని నన్ను బయటకు తీసుకువెళ్తారేమో. ఒక మంచి అకేషన్ని స్పాయిల్ చేయకూడదు. తనకి సారీ చెప్తాను. పిల్లల ఉత్సాహాన్ని పాడు చేయకూడదు. ఆయనకి సారీ చెప్తాను. మ్. ఏంటండి, చూసుకోవాలి కదా. మీరు చూసుకోవాలి కదా. మీరు సడన్గా టర్న్ అవుతారని నాకేం తెలుసు? మీరు టర్న్ అవుతున్నట్టు నాకు చెప్పారా? నేనేం చెప్పినా మీరు క్లియర్గా వినరా? మీరు క్లియర్గా చెప్తారా? మీరు మళ్ళీ ఫస్ట్కి వస్తున్నారు. మీరు ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నారు. యాక్చువల్లీ నేను కాంప్రమైజ్ అవుదాం అనుకున్నాను. నేను సారీ చెప్దామని అనుకున్నాను. మరెందుకు గొడవ పడుతున్నారు? మళ్ళీ గొడవ పెట్టిందే మీరు. మై గాడ్, నేను కాదండి, మీరే మళ్ళీ గొడవ పడు. మమ్మీ ఆగు మమ్మీ. డాడీ మీరు కూడా ఆగండి. చూడు బన్నీ, ఆయన మళ్ళీ నాతో గొడవ పడుతున్నారు. నేను కాంప్రమైజ్ అవుదాం అనుకుంటుంటే తనే నాతో గొడవ పడుతుంది బన్నీ. హా? కాంప్రమైజ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇలా మాట్లాడరు. యాక్చువల్లీ నేను ఇటు కూర్చొని ఇలా తిరిగి సారీ చెప్దాం అనుకున్నానండి. కాదు, ఇలా కూర్చుని ఇలా ఢీ కొట్టాలని చేశారు. We be up in the club. Come on, get your head right. Ha! We be up in the club. Ha! We be up in the club. Come on, get your head right. Ha! We be up in the club. Body just clap your hands. నాకు ఆ ఉద్దేశం లేదండి. మరి ఎందుకు ఢీ కొట్టారు? యాక్చువల్లీ మీరే నన్ను ఢీ కొట్టారు. కాదు, మీరే ఢీ కొట్టారు. ప్లీజ్ మమ్మీ ఆపు మమ్మీ ప్లీజ్. ప్లీజ్ డాడీ గొడవ పడద్దు. కాంప్రమైజ్ అవ్వండి. అందుకు నేను రెడీ, బట్ తను రెడీగా లేదు కదా. హా? నేను రెడీగా ఉన్నాను, మీరే లేరు. ఓకే ఓకే, అంటే ఏంటి మీ ఉద్దేశం? ముందు మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. నా ఉద్దేశం డాడీ కిందకు పదండి. నేను రాను. నేను కూడా రాను. నేను ఇక్కడే కూర్చుంటాను. నేను కూడా ఇక్కడే కూర్చుంటాను. ఏం చేసావు కీర్తి? డాడీ కాలికి మమ్మీ కాలికి తాడు కట్టాను. ఎందుకు? ఇద్దరు కలిసిపోవడానికి. తాడు కడితే కలిసిపోతారా? కాంప్రమైజ్ అవుతారు. చూడు. నేను బయటికి వెళ్తాను. హా? వెళ్ళండి, నేను వెళ్తాను. అయితే వెళ్ళండి. మీరు వెళ్ళండి. నా గురించి మీకెందుకు? అవును, నా దారి నాది, మీ దారి మీది. ఓకే.
ఏమండి ఎందుకు నా కాళ్ళకి తాడు కట్టారు? హా? నేను కట్టడం ఏంటి? మీరే నా కాలికి తాడు కట్టారు. నేను ఎప్పుడు కట్టాను? నేను కట్టలేదు. మరి తాడు ఎలా వచ్చింది? నాకేం తెలుసు? మీకే తెలియాలి. నాకు తెలీదండి. అబద్ధం చెప్పకండి. హలో హలో హలో, మీరే అబద్ధం చెప్తున్నారు. నేను కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు. అయ్యో వీళ్ళు మళ్ళీ మొదటికొచ్చారే. నేను చెప్పానా అంత ఈజీగా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరని? ఈ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఇంకో ప్లాన్ ఆలోచిద్దాం పదండి. అఖిల్, నీకోసం ఇల్లంతా వెతికాను. నువ్వేమో ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నావా? ఏంటో విషయం చెప్పు. నీకోసం ఏం తీసుకొచ్చాను చెప్పుకొచ్చుద్దా? ఇంకేం తీసుకొస్తావు? కంప్లైంట్ తీసుకొచ్చుంటావు అంతేగా. కంప్లీట్ కాదు అఖిల్, కమ్మటి స్వీట్ తీసుకొచ్చాను చూడు. ఏంటిది? పాయసం. పాయసమా పాయిజనా? నీకిష్టమని కష్టపడి పాయసం చేయించి తీసుకొస్తే పాయసం ఉంటావా? అంటే పాయసం చేయించడం ఏంటి? అంటే నాకు పాయసం చేయడం రాదు కదా, అందుకే పావని అక్కని రిక్వెస్ట్ చేసి చేయించాను. అది నాకే. ఎలా ఉంది? మా పెద్దదన చేసిందిగా, సూపర్గా ఉంది. సూపర్. మరి అఖిల్, ఏంటి కాక పడుతున్నావా? కాక కాదు అఖిల్, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి?